హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా, ఎందుకంటే అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే మా కమ్యూనిటీ ఫ్రెండ్స్ అందరం కలిసి పార్క్లో పాట్లక్ ప్లాన్ చేశాము. నేను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇదంతా ఒక వ్లాగ్లో చేద్దామని కుకింగ్ స్టార్ట్ చేసేసాను. కానీ ఒక్కసారిగా షాక్ అయ్యాను, ఎందుకంటే ఉప్పు అయిపోయింది. అరే, పక్కింటికి వెళ్ళి అడగాలా లేక గ్రాసరీ స్టోర్కి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా, సరే ఒకసారి ప్యాంట్రీ చెక్ చేద్దామని చెక్ చేస్తూ ఉండగా అక్కడ ఒక చిన్న ప్యాకెట్లో ఉప్పు దొరికింది. అమ్మయ్యా అని హ్యాపీగా ఫీల్ అయ్యి కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఫన్నీగా అనిపించింది కదా. కానీ ఆ చిన్న విషయం నాకు ఒక పెద్ద ఆలోచన తీసుకువచ్చింది. మనకి ఎప్పుడు దగ్గరలో ఉండే ఎంతో ఇంపార్టెంట్ థింగ్స్ని మనం చాలాసార్లు పట్టించుకోము. మన తెలుగులో ఇలా అంటాం కదా, నా ఉప్పు తిన్నావు, లేదా మనం ఎవరి దగ్గర పని చేస్తే వాళ్ళ ఉప్పు తిన్నాము అని అంటాం కదా. అలా ఎందుకు అంటామో తెలుసా? ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం. ముందు ఒకసారి ఉప్పు సత్యాగ్రహం గురించి గుర్తు చేసుకుందాం. మహాత్మా గాంధీ చాలా దూరం నడిచారు ప్రతి ఒక్కరికి ఉప్పు అందుబాటులో ఉండాలని. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉప్పుపై చాలా ట్యాక్సులు వేసేవాళ్ళు. కనీసం మనం ఉప్పు తయారు చేసుకునే పర్మిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ఏన్షియంట్ రోమ్లో కూడా సైనికులు కొన్నిసార్లు ఉప్పుతోనే జీతం తీసుకునేవాళ్ళు. దాన్ని సెలేరియం అంటారు. అందుకే సాలరీ అనే పదం వచ్చింది. సలాడ్ అనే పదం కూడా ఉప్పుతో సంబంధం ఉంది. ఫ్రాన్స్లో ప్రజలను బలవంతంగా ఎక్కువ ధరలకు ఉప్పు కొనిపించేవారు. దాంతో స్మగ్లింగ్ మొదలైంది. పట్టుబడితే జైలుకి పంపేవారు. ఇదంతా ఫ్రెంచ్ రెవల్యూషన్కి దారితీసింది. చైనాలో ఉప్పుపై వచ్చిన ట్యాక్సుల్ని ఎంటైర్ ఎంపైర్కి వాడుకునే వాళ్ళంట. ఎంత దారుణమో కదా. ఒకప్పుడు ఉప్పును వైట్ గోల్డ్ అని పిలిచేవారు. యుద్ధాలు జరిగాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి, ప్రజలు పోరాడారు, మరణించారు కూడా. ఈ రోజు మన టేబుల్ మీద ఎంతో సైలెంట్గా ఉండే ఈ చిన్న వస్తువు కోసం. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు అంటారు నువ్వు నా ఉప్పు తిన్నావని? ఇదంతా నేను కొంచెం విన్నాను, కొంచెం చదివాను, మీతో షేర్ చేసుకుందామని వీడియోలో చెప్తున్నాను. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అండి, తర్వాత చెప్తానని వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అని. నా యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అయ్యింది. అప్పీల్ చేశాను, బట్ నో లక్. సర్లే అని లైట్ తీసుకున్నా. బట్ ఆల్మోస్ట్ 5 to 6 months తర్వాత అనుకోకుండా మళ్ళీ అప్పీల్ చేశాను, అలా మెయిల్స్ చెక్ చేస్తూ. అప్పుడు నా ఛానల్ 24 hours అన్బ్లాక్ చేసేసారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ అండి. బ్యాక్లాగ్లో ఉన్న వీడియో ఒకటి ఉంది, అది పోస్ట్ చేశాను. I hope you really like this video. Thanks for watching.